యోహాను 1:2 నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. నా చిన్నపిల్లలారా, వారిని తన ఆధ్యాత్మిక సంతానంగా యోహాను భావిస్తున్నాడు. 1 తిమోతి 1:2 పోల్చి చూడండి. పాపం చేయకుండా మన ఎదుట ఉన్న ఆదర్శం, మనం సాగిపోవలసిన గమ్యం ఇదే. అంతేగాక విశ్వాసులందరికీ సాధ్యమైన ఒక గొప్ప సంగతిని ఇది వెల్లడిస్తుంది. మనలో భ్రష్ట స్వభావం ఉన్నప్పటికీ 1 యోహాను 1:8 దేవుని కృప వల్ల, పవిత్రాత్మ శక్తి వల్ల మనం దాన్ని గెలవగలం. దుష్ట ప్రేరణకు లొంగిపోయి ఉద్దేశపూర్వకంగా పాపం చేయవలసిన అవసరం మనకు లేదు. 1 కొరింథీ 10:13, 2 కొరింథీ 7:1 పోల్చి చూడండి. భ్రష్ట స్వభావం ఉందంటే మనం తప్పకుండా పాపం చేయాలని కాదు. ఒకవేళ పాపం చేస్తే మనలో భ్రష్ట స్వభావం ఉంది కదా అని సాకు చెప్పడానికి వీలు లేదు. న్యాయవాది రోమా 8:34, 1 తిమోతి 2:5, హెబ్రీ 7:25, రోమా 5:9-10. విశ్వాసులు పాపం చేస్తే వారి పక్షంగా వాదించే పరలోక న్యాయాధిపతి క్రీస్తు. సైతాను మనపై నేరాలు మోపుతుంటాడు. ప్రకటన 12:10. క్రీస్తు మన తరపున వాదిస్తాడు. విశ్వాసి పాపం చేస్తే నాశనమైపోతాడా? తన రక్షణను కోల్పోతాడా? అలాంటి విశ్వాసికి ఇక ఆశాభావానికి ఆధారం లేదా? బైబిలు అలా చెప్పడం లేదు. 1 యోహాను 1:9 న్యాయవంతుడు. అపోస్తల కార్యాలు 3:14, అపోస్తల కార్యాలు 7:52, అపోస్తలు 22:14. మనతో ఆయన జరిపే వ్యవహారాల్లో, తన మధ్యవర్తిత్వంలో పరిపూర్ణ న్యాయానికి, నీతి నిజాయితీకి విరుద్ధంగా ఆయన ఏదీ చేయడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. కరుణాధారమైన బలి. 1 యోహాను 4:10, రోమా 3:25 నోట్ చూడండి. హెబ్రీయులు 2:17, మత్తయి 26:28, యోహాను 3:14-15, 1 కొరింథీ 15:3, 2 కొరింథీ 5:19, 2 కొరింథీ 5:21, గలతీ 1:4, ఎఫెసీ 1:7, హెబ్రీయులు 9:12, హెబ్రీయులు 9:28, 1 పేతురు 2:24, 1 పేతురు 3:18 పోల్చి చూడండి. ప్రాయశ్చిత్తం గురించి నోట్ నిర్గమకాండం 29:33. లోకమంతటికి 1 యోహాను 4:14, 1 యోహాను 1:29, 2 కొరింథీ 5:14, 1 తిమోతి 2:6, హెబ్రీయులు 2:9. క్రీస్తు వారి కోసం ప్రాయశ్చిత్త కార్యం చేయనందుకు కాదు, మనుషులు నశించిపోతున్నది. ఆ ప్రాయశ్చిత్తాన్ని, విమోచనను వారు స్వీకరించడం లేదు కాబట్టే వారు వెలుగును గాక చీకటినే ఎన్నుకున్నారు. దేవుని పవిత్రతను గాక పాపాన్ని ఎన్నుకున్నారు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనని ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయన ఆజ్ఞలు 1 యోహాను 3:24, 1 యోహాను 5:3, మత్తయి 28:20, యోహాను 14:15, యోహాను 14:23, అపోస్తల కార్యాలు 4:19, అపోస్తల కార్యాలు 5:29, రోమా 6:16, రోమా 16:26, హెబ్రీయులు 5:9. నిజ విశ్వాసులు యేసును ప్రభువుగాను రక్షకుడుగాను స్వీకరిస్తారు. వచనం 5 తెలుసు. వచనం 5 1 యోహాను 3:14, 1 యోహాను 3:19, 1 యోహాను 3:24, 1 యోహాను 4:13, 1 యోహాను 5:13. ఇక్కడ యోహాను దేవుని విషయం తెలుసుకోవడం గురించి కాక ఆయన్ను వ్యక్తిగతంగా తెలుసుకోవడం గురించి మాట్లాడుతున్నాడు. తెలుసు అనేది ఈ లేఖకు ఒక మూలపదం. కొత్త ఒడంబడికలోని ఏ ఇతర లేఖలో కూడా ఎక్కువసార్లు ఇది ఈ లేఖలో కనిపిస్తున్నది. గ్రీకులో 33 సార్లు. ఈ వచనంలో యోహాను సాక్ష్యాధారాలపై, రుజువులపై ఆధారపడి దేవుణ్ణి ఎరగడం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు తమకు తెలియకుండానే ఆయన తమకు తెలుసు అనుకోవచ్చు. మనుషులు ఏదో ఉద్రేకపూరితమైన నిగూఢమైన అనుభవం మూలంగా వారు మోసపోవచ్చు. లోకంలో మోసగించే బహుబలమైన శక్తులు ఉన్నాయి. అవి మనుషులను పెడదారి పట్టిస్తాయి. ఇర్మియా
9, హెబ్రీలు 3:13, ప్రకటన 12:9. మన జీవిత విధానంలో అందుకు ఆధారం కనిపించిన పక్షంలో మనకు దేవుడు తెలుసని మనం అనుకోరాదు. నిజంగా దేవుణ్ణి తెలుసుకోవడం మనుషులపై గొప్ప ప్రభావం చూపుతుంది. అది వారి హృదయాలను, తలంపులను, ప్రవర్తనను మార్చివేస్తుంది. అలాంటి మార్పులు లేకపోతే దేవుడు వారికి నిజంగా తెలియదన్నమాట. జ్ఞాన ప్రకాశాలు మనకు కలిగాయని, దేవుని గురించిన అంతిమ సత్యం బోధపడిందని, ఆయనలో పరిపూర్ణంగా లీనమైపోయామని చెప్పుకునేవారు ఉన్నారు. కానీ యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను వారు పాటిస్తున్నారా? లేకపోతే వారి జ్ఞానం, అనుభవం మోసమే, నిరుపయోగమే. మనకు దేవుడు తెలిసిన దానికి రుజువేమిటి? విధేయత. వచనం 3. హృదయంలో ఆయన ప్రేమ. వచనం 5. యేసు చూపిన మాదిరిని అనుసరించే జీవితం. వచనం 6. ఆయనను ఎరిగియున్నానని కొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. అబద్ధికుడు. వచనం 8. 1 యోహాను 4:20, యోహాను 8:44. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ప్రేమ. 1 యోహాను 4:7, 8. ఈ లేఖలోని మరో మూల పదం ఇది 35 సార్లు కనిపిస్తున్నది. కొత్త ఒడంబడిక గ్రంథంలో మరి ఏ పుస్తకంలోనూ ఇన్నిసార్లు కనిపించదు. దేవుని పట్ల ప్రేమకు నిజమైన రుజువు ఆయన పట్ల విధేయత. మిగతాదంతా కేవలం భావోద్రేకం, మోసమే. యోహాను 14:15. హృదయంలో నాటుకున్న సత్యం ప్రేమను ఫలితంగా ఇస్తుంది. ఆయనలో. వచనం 6. యోహాను 17:21-23, రోమా 6:3-8, 1 కొరింథీ 12:13, ఎఫెసీ 1:1, ఎఫెసీ 1:3. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఆయన నడిచినట్టే నడవాలి. 1 పేతురు 2:21 చూడండి. ఎఫెసీ 5:1, 1 తెస్సలోనికే 1:6 పోల్చి చూడండి. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని కొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు విన్న వాక్యే. 1 యోహాను 1:1-3. క్రీస్తు ఎవరు? ఆయన ఏమిటి? మనల్ని ఎలా ఉండాలంటున్నాడు? ఏమి చెయ్యాలంటున్నాడు అన్నదే ఆ సందేశం. 1 యోహాను 3:2 చూడండి. యోహాను తాను కల్పించిన ఏదో వింతైన కొత్త సంగతి రాయడం లేదు. 2 పేతురు 1:16 పోల్చి చూడండి. మరియు కొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. కొత్త ఆజ్ఞ, కొత్త సత్యాలను మనం నేర్చుకుంటూ, కొత్త పరిస్థితులను ఎదుర్కొంటూ, కొత్తగా వాటిని ఆచరణలో పెడుతూ ఉంటే ఈ ఆజ్ఞ ఎప్పుడూ కొత్తదిగానే ఉంటుంది, ప్రకాశిస్తూ. క్రీస్తు ఈ లోకంలోకి రాకముందు ఆధ్యాత్మికంగా అంతటా చిమ్మ చీకటి ఉంది. యెషయా 60:2 వెలుగుగా ఆయన వచ్చాడు. యోహాను 8:12 తన శిష్యులను వెలుగుల్లాగా లోకంలోకి పంపించాడు. మత్తయి 5:14 తన శుభవార్త ద్వారా మనుషులకు వెలుగుని ఇస్తూ ఉన్నాడు. ఇది ఇజ్రాయేల్లో వెలగడం మొదలుపెట్టింది. కానీ యోహాను ఉన్న కాలంలోనే త్వరగా రోమ్ సామ్రాజ్యం అంతటా వ్యాపింపసాగింది. ఇప్పుడు ఇది ప్రపంచ దేశాలన్నింటిలోనూ వెలుగుతున్నది. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. మనం వెలుగులో ఉన్నామా, చీకటిలో ఉన్నామా అనే దానికి ప్రేమే పరీక్ష. కొందరు తాము వెలుగులో ఉన్నామని, వెలిగించబడ్డామని ఏవేవో అనుకుంటూ, మాటలు చెప్తూ తమను ఇతరులను మోసం చేస్తూ ఉండవచ్చు. కానీ వారి ప్రవర్తనను బట్టి వారేమిటో మనం తెలుసుకోగలం. ప్రేమ, వెలుగు ఒకదాని వెంట ఒకటి ఉంటాయి. ద్వేషం, చీకటి ఒకే చోట ఉంటాయి. సోదరుణ్ణి. బహుశా ఇక్కడ అర్థం సాటి క్రైస్తవులు, కానీ వారిని ద్వేషించవచ్చునని యోహాను చెప్పడం లేదు. మత్తయి 5:44 మొదలును చూడండి. మన హృదయాల్లో దేవుని ప్రేమ ఉంటే సాటి విశ్వాసుల పట్ల ప్రత్యేక ప్రేమ ఉన్నప్పటికీ అందరినీ ప్రేమతో చూస్తాం. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు.
తోట్రుపాటు. మనలో దేవుని ప్రేమ ఉంటే ఇతరులు ఆత్మ సంబంధంగా తోట్రుపడడానికి మనం కారణంగా ఉండము. క్రైస్తవుల్లో ప్రేమ లేకపోవడం ఈనాడు అనేక మందికి త్రోటుపాటు కారణంగా ఉంది. తోట్రుపాటు గురించి రోమా 14:13, 1 కొరింథీ 8:9, 1 కొరింథీ 10:32, 2 కొరింథీ 6:3 చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగజేసెను కనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. గుడ్డితనం. 2 కొరింథీ 4:4 వెళ్ళిపోతున్నాడో. యోహాను 12:35, సామెతలు 4:19. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు వ్రాయుచున్నాను. పేరు క్రీస్తు ఎవరో, ఆయన మనకు చేసినదేమిటో దాన్ని బట్టి మనం ఆయన్ను నమ్మి దేవుడు ఆయన గురించి వెల్లడించిన సత్యాన్ని అంగీకరించాం కాబట్టి మనకు క్షమాపణ దొరికింది. క్షమాపణ 1 యోహాను 1:7, 1 యోహాను 1:9. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. ఆది నుంచి ఉన్నందున ఆయన 1 యోహాను 1:1 అంటే క్రీస్తు తెలుసుకొని. వచనం 3 యోహాను 17:3, 2 కొరింథీ 4:5, మత్తయి 11:27 జయించారు. 1 యోహాను 4:4, 1 యోహాను 5:4, ప్రకటన 2:7, ప్రకటన 12:11, ప్రకటన 21:7. దుర్మార్గుడు అంటే సైతాను. మనుషులు పశ్చాత్తాపపడి క్రీస్తులో నమ్మకం పెట్టుకొని నిజమైన క్రైస్తవ జీవితం ఆరంభించడం ద్వారా సైతానును జయిస్తారు. తండ్రి. వచనం 1 మత్తయి 5:16 నోట్. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. బలవంతులు, వారికి యవ్వన బలం ఉంది. సైతాన్ని జయించే ఆధ్యాత్మిక బలాన్ని కూడా దేవుడు వారికి ఇచ్చాడు. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. యోహాను ఇప్పుడు విశ్వాసులందరితోనూ మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లలు, తండ్రులు, యువకులు అందరితో లోకాన్ని. 1 యోహాను 3:1, 1 యోహాను 3:13, 1 యోహాను 4:5, 1 యోహాను 5:19. ఈ లేఖలో లోకం అనేది మరో మూల పదం 20 సార్లు కనిపిస్తున్నది. దేవునికి వేరుగా పాపులైన మనుషులు స్థాపించుకున్న వ్యవస్థ అని దీనికి అర్థం. మనిషి భ్రష్ట స్వభావంలో నుంచి వచ్చే సమాజం, లక్ష్యాలు, ఆలోచన విధానం, మతాలు, పోకడలు మొదలైనవి. లోకం దేవుణ్ణి ఎరగదని దేవుని వాక్కు చెప్పినది. యోహాను 14:17, యోహాను 15:21. విశ్వాసులు ఏమిటో లోకానికి తెలియదు. 1 యోహాను 3:1. అది క్రీస్తును విశ్వాసులను ద్వేషిస్తుంది. 1 యోహాను 3:13, యోహాను 15:18, యోహాను 15:24. అది సైతాను వశంలో ఉంది. 1 యోహాను 5:19, ఎఫెసీ 2:1-2. తనకు ప్రత్యేక ప్రజగా ఉండాలని దేవుడు విశ్వాసులను లోకంలో నుంచి ఎన్నుకున్నాడు. యోహాను 15:19, యోహాను 17:6, యోహాను 17:14, యోహాను 17:16. వారు ఈ లోకాన్ని ప్రేమించకుండా ఉండాలి అనేందుకు ఇవన్నీ తగిన కారణాలే. ఆ వ్యక్తిలో ఈ లోకం దేవునికి చెందిన వాటికి, ఆయన ఉద్దేశాలకు ఎంత విరుద్ధమంటే దాన్ని ప్రేమించడం ఏకైక నిజదేవుని పట్ల ఎంతమాత్రం ప్రేమ లేదన్న సంగతిని సూచిస్తూ ఉంది. అలాగైతే లోకం వెంట పరుగులెత్తుతూ దాని తీరును అనుసరిస్తూ లోక సంబంధమైన వాటి కోసం అర్రులు చాస్తూ ఉండే క్రైస్తవుల సంగతి ఏమనాలి? వారు దేవుణ్ణి ఎరుగరు, ప్రేమించరు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును
తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. ఉన్నదంతా ఫలానాది తప్ప అనుకునే వీలు లేదు. విశ్వాసి ప్రేమకు తగినది ఈ భ్రష్టలోకంలో ఏదీ లేదు. మనిషి భ్రష్ట స్వభావంలో నుంచి కలిగే కోరికలు, మనిషి తాను చూస్తున్న వాటిని బట్టి కలిగే కోరికలు, గర్వంగా తనను గొప్ప చేసుకునే ప్రయత్నంలో కలిగే కోరికలు, ఇవే లోకంలో ఉన్నది. ఆదికాండం 8:21, మత్తయి 15:19, రోమా 1:28-32 పోల్చి చూడండి. కాబట్టి మనం లోకానికి కట్టుబడకూడదు. రోమా 12:2. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. గతించిపోతూ దేవుడు లోకానికి తీర్పు తీర్చి శిక్షించి దాన్ని శాశ్వతంగా లేకుండా చేస్తాడు. అపోస్తుల కార్యాలు 17:31, యెషయా 24:1-13, 2 పేతురు 3:10-13, దేవుని ఇష్టం నెరవేర్చే మత్తయి 7:21. మనుషులు క్రీస్తులో నమ్మకం పెట్టుకొని ఆయన్ను ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించి శుభవార్తకు లోబడడమే వారి విషయంలో దేవుని సంకల్పం. దేవునితో శాశ్వతంగా ఉండేది అలాంటి వారే. తక్కిన వారంతా రెండో మరణం పాలవుతారు. ప్రకటన 20:14-15. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. చివరి గడియ. అపోస్తల కార్యాలు 2:17, రోమా 13:11-12, యాకోబు 5:3, 1 పేతురు 1:20, ప్రకటన 1:3 పోల్చి చూడండి. ఈ చివరి గడియ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. బహుశా ఈ చివరి గడియ ఆఖరు క్షణాల్లో మనం ఉన్నామేమో. 2 పేతురు 3:8 పోల్చి చూడండి. క్రీస్తు విరోధి. వచనం 22, 1 యోహాను 4:3, 2 యోహాను 1:7, 2 తెస్సలోనికయ 2:3-4. క్రీస్తు విరోధి బయలుదేరి క్రీస్తుని వ్యతిరేకిస్తాడు. బహుశా తానే క్రీస్తునని చెప్పుకుంటాడు. తాను దేవుణ్ణని మాత్రం తప్పకుండా చెప్పుకుంటాడు. చాలామంది. మత్తయి 24:4-5, 2 కొరింథీ 11:13-15 పోల్చి చూడండి. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి, కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. మన మధ్యలో నుంచే అపోస్తలు 20:30 మునుపు ఈ క్రీస్తు విరోధులు తాము క్రీస్తును అనుసరించే వారమేనని చెప్పుకున్నారు. మనకు చెందిన వారు కారు. అంటే వారు నిజ విశ్వాసులు కారు. వారు కొత్త జన్మ పొందలేదు. దేవుని ఆధ్యాత్మిక కుటుంబానికి చెందినవారు కారు. వారు బయటికి వెళ్ళిపోవడమే వారు ఇందులోని వారు కాదని సూచిస్తున్నది. దేవుడు ఎన్నుకున్న వారు నమ్మకంలోనే నిలిచి ఉంటారు. హెబ్రీయులు 10:39 మొదలగునవి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు. పవిత్రుని చేత. మార్కు 1:24, అపోస్తలులు 2:27, అపోస్తలులు 3:14, అభిషేకం 2 కొరింథీ 1:21-22 పోల్చి చూడండి. ఈ అభిషేకం దేవుని ఆత్మ ఉచిత వరం. 1 యోహాను 3:24. ఇది విశ్వాసులను దేవుని సేవకులుగా ప్రత్యేకిస్తుంది. క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం. మత్తయి 1:1. విశ్వాసులంతా ఆయన నుంచి అభిషేకం పొందారు. కాబట్టి క్రీస్తు విరోధులు కనిపించినప్పుడు వారిని గుర్తుపట్టగలుగుతారు. వారి ఉపదేశాల వల్ల, ప్రవర్తనల వల్ల వారు క్రీస్తు సేవకులు కారని కనిపెట్టగలుగుతారు. మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు, కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిచున్నాను. బైబిల్లో దేవుడు వెల్లడించిన సత్యానికి వ్యతిరేకంగా ఉండేదేదైనా తప్పు, ప్రమాదకరం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడ అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. యేసుక్రీస్తు అభిషిక్తుడు, దేవుని కుమారుడు కాడని చెప్పే ప్రతివాడు అబద్ధికుడే. అందరిలోకి అతి నీచమైన అబద్ధికుడు. కొందరు ఇలా చెప్తుంటారు, యేసులో దేవుని స్వభావం, మానవ స్వభావం కలిసి ఉన్నాయనే సత్యాన్ని వారు నిరాకరిస్తారు. యేసు మానవుడుగా అవతరించిన శాశ్వతుడైన దేవుని కుమారుడు కాదంటారు. అలాంటి వారు కుమారుణ్ణి నిరాకరించడం ద్వారా ఆయన్ను పంపిన తండ్రిని నిరాకరిస్తున్నారు. యోహాన్ 5:23 పోల్చి చూడండి. క్రీస్తు దేవత్వం గురించి రెఫరెన్సులు ఫిలిప్పి
2:6, లూకా 2:11 నోట్స్లో చూడండి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు. ఎవరేమి అనుకున్నా దేవుని కుమారుడైన యేసుక్రీస్తును నమ్మి స్వీకరించని ఏ ఒక్కరికి దేవుడు లేడు. యేసులో నమ్మకం ఉంచిన వారికైతే తండ్రి అయిన దేవుడు తండ్రిగా ఉన్నాడు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. విన్నది 1 యోహాను 1:1, 1 యోహాను 2:7, నిలిస్తే హెబ్రీ 3:6, హెబ్రీ 3:14, కొలస్సీ 1:23, 1 కొరింథీ 15:2, యోహాన్ 15:4-5, యోహాన్ 15:7, యోహాన్ 15:9-10. నిత్యజీవము అనునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. శాశ్వత జీవమే 1 యోహాన్ 5:11, తీతుకు 1:2, యోహాన్ 3:16, యోహాన్ 6:47. నిత్యజీవము అనునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. తప్పుదారి పట్టించడానికి 1 యోహాన్ 3:7, మత్తయి 24:4, మత్తయి 24:14, 2 కొరింథీ 11:3, ప్రకటన 12:9. మనం జీవిస్తున్న లోకం ఎలాంటిదే. మనం యేసు ప్రభువులో నమ్మకం ఉంచితే సైతాను అతని అనుచరులు మనల్ని మోసగించి నిజమైన విశ్వాసం నుంచి దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలిచి ఉంది. పవిత్రాత్మ విశ్వాసులను విడిచిపెట్టడు. యోహాన్ 14:16, ఎఫెసీ 1:13-14. ఉపదేశించనక్కరలేదు. శుభవార్త సత్యాన్ని వారికి ఇంతకు ముందే ఉపదేశించడం జరిగింది. వారు నేర్చుకున్న దాన్ని అర్థం చేసుకోగలిగేలా వారికి సహాయపడేందుకు దేవుని ఆత్మ వారిలో ఉన్నాడు. వారికి ఏదైనా కొత్త సత్యాలు నేర్పించేందుకు క్రీస్తు రాయబారులు కూడా వారికి అవసరం లేదు. కొత్త సత్యం తమ దగ్గర ఉందని చెప్పుకునే కపట బోధకులు వారికి అసలే అక్కరలేదు. క్రైస్తవ సంఘాల్లో ఉపదేశకులు ఉండాలనే దాన్ని యోహాను కాదనడం లేదు. దేవుడే వారిని నియమిస్తాడు. ఎఫెసీ 4:11, 1 కొరింథీ 12:28. భయభక్తులు కలిగిన దేవుని సత్యాన్ని ఉపదేశించే వారి నుంచి ఏమీ నేర్చుకోలేమని మనమెవరం భావించకూడదు. అది అహంకారం అవుతుంది. అభిషేకం ఉపదేశిస్తుంది. ఇతర పద్ధతుల్లో నేర్చుకోలేని ఆధ్యాత్మిక సత్యాలను మనం దేవుని ఆత్మ ద్వారా నేర్చుకోగలం. 1 కొరింథీ 2:10-14, యెషయా 54:13, కీర్తనలు 25:4-5 పోల్చి చూడండి. వాస్తవమైనది విశ్వాసులు వాస్తవంగా దేవుని ఆత్మను పొందారు. ఆ అనుభవం వారు సొంతగా ఊహించుకున్నది కాదు. దివ్య ఉపదేశకుడు నిజంగా వారిలో నివసిస్తున్నాడు. రోమా 8:9, రోమా 8:15-16. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. కనపడేటప్పుడు 1 యోహాను 3:2, మత్తయి 24:30, కొలస్సీ 3:4, 1 తిమోతి 6:14, తీతుకు 2:13, హెబ్రీయులు 9:28. సిగ్గుపాలు కాకుండా దేవుని ఎదుట సిగ్గుపడే అవసరం లేకుండా ఉండగలిగే ఏకైక మార్గం ఆయన్ను సంతోషపెట్టే విధంగా జీవించటమే. ఆయనలో కొనసాగడం ద్వారా మాత్రమే ఇది సాధ్యం. యోహాన్ 15:4-5. నిలిచి ఉండండి. 1:24. ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. న్యాయవంతుడని ఒక మనిషి ఏమిటో అతను చేసేదాన్ని బట్టి వెల్లడి అవుతుంది. మత్తయి 7:15-20. న్యాయంగా ప్రవర్తించడం గురించి నోట్స్. మత్తయి 7:21, రోమా 6:16-18, రోమా 8:4 మొదలగునవి. నిజానికి ఒక మనిషి ఏమి చేస్తాడో అదే ఉన్నాడని చెప్పవచ్చు. జన్మించి ఉన్నారని యోహాన్ 3:3-8, యాకోబు 1:18, 1 పేతురు 1:23.